హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? అందరూ హ్యాపీగా, హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. మేము హాలిడేస్‌లో అయితే చీరాలకు వెళ్ళామండి. చీరాల బీచ్ చాలా బావుంటుంది. మా సిస్టరు హాలిడేస్‌లో అక్కడున్నారనమాట. తన అత్తయ్య, మావయ్య అక్కడే ఉంటారు. మా బావగారి ఊరు చీరాలండి. అక్కడికి మేము కూడా వెళ్ళాము. సరదాగా ఒక 2 డేస్ స్పెండ్ చేద్దామని వెళ్ళాము. చాలా హాయిగా అనిపించింది. ఈ ట్రిప్ ఎలా జరిగింది, ఎంత జరిగింది అనేది వీడియోలో సింపుల్‌గా చూపిస్తాను. మనం ఓన్ వెహికల్‌లో వెళ్తే లాంగ్ జర్నీస్ అలాంటివి చాలా సరదాగా అనిపిస్తుంది కదా! మధ్య మధ్యలో అక్కడక్కడ హోటల్స్ దగ్గర ఆగి తినడము, చెట్ల కింద ఆగి ఉండడము, ఇవన్నీ చాలా బావుంటాయి. మంచి మంచి ఎక్స్‌పీరియన్సెస్‌ని మీతో షేర్ చేసుకుంటానండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఆలోచన నీకున్న కష్టానికి విరుగుడు తెలియదు కొంతకాలం. ఎందుకు తెలియదో తెలుసా అండి? అనుభవింప చేస్తాడు ఈశ్వరుడు. కొన్నాళ్ళు పోయిన తర్వాత తెలుస్తుంది, ఫలానా వాళ్ళని పట్టుకుంటే లేకపోతే ఫలానా పని చేస్తే నా కష్టం పోతుంది అని ఏదో చేస్తాడు. వెళ్ళేటప్పుడు 1½ అవర్ అలా అయిన తర్వాత ఈ రెస్టారెంట్ కనిపించిందండి. హైదరాబాద్ నుంచి వెళ్ళేటప్పుడు. ఇక్కడ బోలెడన్ని బ్రాండెడ్ షాప్స్ కూడా ఉన్నాయి. నాకు బాగా నచ్చిందయితే ఇక్కడ ఒక బుక్ స్టాల్ ఉందండి. మంచి మంచి బుక్స్ ఉన్నాయి అసలు. వాళ్ళ టేస్ట్ బాగుందని అనిపించింది నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ తర్వాత ఫస్ట్ అయితే రెస్టారెంట్‌కి వెళ్ళిపోయాము. కాస్త ఆకలేస్తూ ఉందనమాట. ఇక్కడి నుంచి స్టార్ట్ అయినప్పుడు కాస్త ట్రాఫిక్ ఎక్కువగా ఉన్నిందండి. అందుకనే కాస్త టైం పట్టింది. ఇక్కడ స్పెషల్ థింగ్ ఇంకొకటేంటంటే జిలేబీలు మనకి లైవ్‌గా అలా వేడివేడిగా తయారు చేసి ఇస్తారనమాట. అది కూడా చాలా నచ్చింది. అందులోను ఫ్రీ అండి. జిలేబీ మాత్రము. ఇక్కడ ఒక చిన్న హోటల్ ఉంది. ఈ హోటల్ లోపల అంబియన్స్ చూస్తూ ఉన్నారు కదా! ఎంత బావుందో. అంటే డిఫరెంట్ కలర్ కాంబినేషన్‌ని సెలెక్ట్ చేసుకున్నారు. బట్ ఈ ప్లేస్ చాలా చిన్నదండి. క్లోజ్డ్‌గా ఉండడం వల్ల రీసౌండ్ వచ్చినట్టు అనిపించింది. నాకు అదొక్కటే నచ్చలేదు కానీ ఇంకా అంతా కూడా చాలా బావుంది. మెయిన్ ప్లేట్స్‌లో అరటాకు వేసి అలా ఇవ్వడం ఇంకా బావుంది. మామూలుగా అయితే మనం ప్లేట్స్ సరిగ్గా క్లీన్ చేస్తారా లేదా ఇదంతా డౌట్ ఉంటుంది కదా! బట్ ఇక్కడ అంతా కూడా హైజీనిక్‌గా చాలా బావుంది. మేమైతే కారం ఇడ్లీ తీసుకున్నామండి. అలాగే దోస తీసుకున్నాము. ఆ తర్వాత తినేసి ఫస్ట్ బయటికొచ్చిన తర్వాత జిలేబీ సంగతి చూద్దాం అనుకున్నాము. ఇక్కడ జిలేబీ వేస్తూ ఉన్నారనమాట. జస్ట్ మనకి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇస్తారు తీసుకుంటే. నేను తీసుకున్నానండి. యాక్చువల్‌గా మార్నింగే కదా! తినాలనిపించలేదు. బట్ మా వారు ఇష్టంగా తింటారనమాట జిలేబీ. నాకు కూడా ఇష్టమే. బట్ మార్నింగ్ టైమ్స్ ఎందుకు అనేసి మా వారు మాత్రం తీసుకున్నారు. తర్వాత కొంచెం టేస్ట్ చేశానండి. నిజంగా చాలా బావుంది. మళ్ళీ రిటర్న్‌లో ఖచ్చితంగా జిలేబీ తీసుకోవాలి అని అనిపించేంత బావుంది. రిటర్న్‌లో అయితే పక్కాగా జిలేబీ తినాలి అని అనుకున్నానండి. మేమేంటంటే సెలెక్టెడ్‌గా కొన్ని హోటల్స్‌కి మాత్రమే చూజ్ చేసుకొని వెళ్తూ ఉంటాము. అదే బావుందేమో అని అనిపిస్తుందనమాట. అది భ్రమో ఏమో తెలీదు కానీ నెట్‌లో అలా సెర్చ్ చేసుకొని వెళ్తూ ఉంటాము. ఇంకా ఏది కూడా వెళ్ళము. మళ్ళీ మార్చమనమాట మెయిన్ హోటల్స్. ఇదొచ్చేసి బుక్ స్టాల్ అండి. ఇందులో మంచి మంచి బుక్స్ ఉన్నాయి. బ్రహ్మానందం గారిది, తర్వాత రవిమంత్రి గారిది ఇవి చాలా ఫేమస్ బుక్స్ కదా! ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది ఇవి చదువుతూ ఉన్నారు. సో, నేనైతే ఇదొక బుక్ తీసుకున్నానండి. అమ్మ డైరీలో కొన్ని పేజీలు బుక్ తీసుకున్నాను. కొంతవరకు చదివాను. ఇంకా కంప్లీట్‌గా చదవలేదు. ఇక్కడ డబ్బు, మనస్తత్వము ఇలాగా మంచి మంచి టైటిల్స్ ఉన్న బుక్స్ అయితే ఉన్నాయి. నాకు చాలా నచ్చాయి. అన్నీ తీసుకోవాలని అనిపించింది గానీ ఫస్ట్ నేను చదువుతానో లేదో తర్వాత చూద్దామని తీసుకోలేదు. రీజనబుల్ ప్రైజెస్‌లోనే ఉన్నిన్నాయి. ఆ తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా! మామూలుగా మనకి సాండ్ ఇందులో నుంచి వస్తూ ఉంటుంది. బట్ ఇక్కడేంటంటే వాటర్‌లో కొన్ని ఏవో కలర్ ఉందండి. అది బబుల్స్ లాగా వస్తూ ఉంది. కొత్తగా అనిపించింది. ఇదొచ్చేసి మనకి రకరకాల చాక్లెట్స్ ఉన్న షాప్స్ ఉన్నాయి. ఇలాగా బావుందండి. ఇక్కడ రెస్టారెంట్ దగ్గర మనకి మామూలుగా మాల్‌లో ఎలాంటివి దొరుకుతాయో అలా బ్రాండెడ్ చాక్లెట్స్ ఇవన్నీ కూడా చాలా బావున్నాయి అనిపించింది నాకు. ఎవరికైనా మనము ఇలాగ ఎవరింటికైనా వెళ్తూ ఉన్నప్పుడు గిఫ్టింగ్‌కి కూడా ఇలా చాక్లెట్స్ తీసుకెళ్ళొచ్చు అని అనుకుంటే ఇది బెస్ట్ ఐడియా అనమాట. ఇక్కడ నుంచి మనం డైరెక్ట్‌గా తీసుకెళ్ళిపోవచ్చు అని అనిపించింది. ఎందుకు ఇంతగా చెప్తూ ఉన్నానంటే మేము మా ఊరికి వెళ్ళేటప్పుడు
ఇలాంటివి కనిపించలేదు. ఇక్కడ బాగా ఎంజాయ్ చేసామనిపించింది. చీరాలకు వెళ్ళే రూట్‌లో మనకి ఇక్కడ హైదరాబాద్ నుంచి 150 కిలోమీటర్స్ అలా దాటగానే ఆ హోటల్ వస్తుందండి. బావుంది. నాకైతే చాలా నచ్చింది. ఫుడ్ కూడా చాలా బావుంది. మీరు ఒకసారి ట్రై చేయొచ్చు ఇలా వెళ్ళేట్టయితే. ఇప్పుడైతే చీరాలకి ఎంటర్ అయిపోయాము. వెళ్ళగానే కాస్త రెస్ట్ తీసుకొని ఇంకా మార్నింగ్, ఈవినింగ్ 2 రోజులు ఉన్నామండి. 2 రోజులు కూడా మార్నింగ్, ఈవినింగ్ అయితే మేము బీచ్‌లోనే తిరుగుతూ ఉన్నాం. ఎర్లీ మార్నింగ్ సన్‌రైజ్ చూడాలని, ఈవినింగ్ ఏమో సన్‌సెట్ చూడాలని అలా ఇంకా బీచ్‌లో చాలా సేపు ఎంజాయ్ చేశాము. చాలా మంచి మెమరబుల్ ట్రిప్ అనైతే అనిపించిందండి. మా బావగారి పేరెంట్స్, అత్తయ్య గారు, మావయ్య గారు కూడా అక్కడే ఉంటారు. చీరాల్లోనే ఉంటారు. అందుకోసం సిస్టర్ అక్కడికి వెళ్లారనమాట మా అక్క. సో, మేము తనతో కాస్త టైమ్ స్పెండ్ చేసినట్టు అనిపించింది నాకు. చాలా హ్యాపీగా కూడా అనిపించింది. ఇక్కడ నేను ఈ సముద్రం యొక్క శబ్దం వినిపిస్తాను చూడండి. మూన్ గ్రావిటేషనల్ పుల్ వల్ల వాటర్ అనేది పైప్ పుల్ చేస్తుంది. అట్లా అలా సముద్రం యొక్క శబ్దము మనము దగ్గర నుంచి అలా వింటూ ఉంటే మెయిన్ సన్‌రైజ్ కంటే కూడా సన్‌సెట్‌లో చాలా బాగా అనిపించిందండి నాకు. లాస్ట్ టైము చీరాలకు వెళ్ళినప్పుడు కూడా నాకు మామూలుగా సన్‌రైజ్ అందరికీ నచ్చుతుందేమో. బట్ నాకు సన్‌సెట్ కూడా చాలా నచ్చింది. సో, మేము అందుకోసమే ఈవినింగ్ కూడా అక్కడ వెళ్ళి కాస్త టైం అయితే స్పెండ్ చేశాము. మా వారు నేను యూజువల్‌గా ఇద్దరము టైం స్పెండ్ చేయడం అనేది చాలా తక్కువండి. ఒకే ఇంట్లో ఒకటే చోటున్నా కూడా మనము ఇప్పుడున్న జాబ్స్ వాటి టెన్షన్స్ వల్ల ఎప్పుడూ వర్క్ ఉండనే ఉంటుంది. వాళ్ళకి సాటర్‌డే, సండే అనేది కూడా ఉండదు కదా! నార్మల్‌గా ఎవ్రీడే వాళ్ళకి వర్క్ అయితే ఉంటూ ఉంటుంది. అంత మాట్లాడుతూ ఉన్నా, మనతో టైమ్ స్పెండ్ చేస్తూ ఉన్నా కూడా అంత పీస్‌ఫుల్‌గా అనిపించదు. అందుకనే సడెన్‌గా ప్లాన్ చేసాం యాక్చువల్‌గా చీరాలకి. మా బాబు కోసం ప్లాన్ చేసాము. బాగా ఎంజాయ్ చేసామండి అందరము. ఆ తర్వాత ఇక్కడ ఫేమస్ బజ్జీలు చీరాల్లో దొరుకుతాయండి. చీరాలలో ఆయన బజ్జీల మీద సెపరేట్ వీడియోస్ కూడా ఉన్నాయి. అంత ఫేమస్ అన్నమాట. సో, అందుకోసం అక్కడికి వెళ్ళి ఎలాగైనా బజ్జీలు తినాలి అని అనుకున్నాం. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అక్కడ ఏమైందంటే యాక్చువల్‌గా ఆ షాప్ అప్పుడు దసరా టైంలో వెళ్ళాము. మా అక్క వాళ్ళ బాబుది అన్నప్రాసన ఉన్నప్పుడు వెళ్ళాం. సో, అప్పుడు ఆయన షాప్ అయితే క్లోజ్ చేసుంది. మళ్ళీ ఇప్పుడు వెళ్ళి ఎంజాయ్ చేశాము. వేడిగా తినడానికి చాలా బావుంటాయి. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక రోజు మార్నింగ్ వెళ్ళినప్పుడు ఇక్కడ ఆయన గుర్రం కూడా తెచ్చారనమాట. సో, ఈయనైతే కాస్త గుర్రం మీద అలా రౌండ్స్ వేశారు. ఆ తర్వాత ఇక్కడ నేను జీడి విత్తనాలు, తర్వాత జీడిపప్పు చెట్లు ఎలా ఉంటాయో మీకు క్లోజ్‌గా చూపిద్దాం అనుకున్నాను. నేను కూడా ఎప్పుడు చూడలేదండి. ఇదొచ్చేసి జీడిపప్పు చెట్టు. ఇక్కడ జీడి కాయ పైన ఉంది కదా! కింద జీడిపప్పు అన్నమాట. అది యాక్చువల్‌గా కొంచెం ప్రాసెస్ చేస్తారు. దాని నుంచి జీడిపప్పు అనేది తీస్తారు. లేదంటే ఇలా పచ్చిగానే వండుకుంటారు. అక్కడ ఏంటంటే వీటిని కట్ చేసి 2 పీసెస్‌గా చేస్తారు. జీడిపప్పుని ఇట్లా సెపరేట్ చేస్తాం కదా! 2గా బ్రేక్ చేస్తే ఎలా ఉంటుందో అలా తీసుకున్న తర్వాత వాళ్ళు దాంతో కర్రీ చేస్తారనమాట. ఎంత టేస్టీగా ఉంటుందంటే కమ్మగా చాలా బావుంటుంది. ఇక్కడ జీడిపప్పు చెట్లు ఎలా ఉంటాయంటే కొంచెం పెద్దగా ఉంటాయండి. ఇలా భూమి మీదకి, నేల మీదకి పడిపోయి ఉంటాయి. సో, దాంట్లో పాములు ఎక్కువగా ఉంటాయంట ఆ స్మెల్‌కి. సో, అందుకనేసి కొంచెం శబ్దం చేసి తర్వాత కాయలు తీస్తూ ఉంటారు. ఆహ్, అక్కడేంటంటే మా బావ వాళ్ళకి అలవాటు యాక్చువల్‌గా అక్కడ ఎలా ఆ పొలాల్లో ఎలా మనము తీసుకోవచ్చు ఆ జీడిపప్పులు అనేసి. సో, అందుకనేసి అక్కడ కొన్ని జీడిపప్పులైతే అక్కడ మావయ్య గారైతే తీశారు. మాకు జీడిపప్పు తోటలు చూపించమని అడిగాము. అందుకనేసి అదే పనిగా తీసుకెళ్లారనమాట మమ్మల్ని. ఇక్కడ కూడా మంచి టైమ్ స్పెండ్ చేశామనైతే నాకు అనిపించిందండి. చాలా చాలా మెమరబుల్ ట్రిప్ అని చెప్పొచ్చు ఇది కూడా. ఇవన్నీ మనము మా వైపు చూడలేమండి. మేము రాయలసీమ. సో, మాకిలాంటివి అరుదు కాదు, అసలు కనిపించవు. జీడిపప్పు చెట్లు ఇవన్నీ కూడా చాలా బావున్నాయి ఇక్కడ. ఆ తర్వాత తాటి చెట్లు కూడా ఇక్కడ ఎక్కువగా ఉంటాయి కదా! సో, అక్కడ మా బావ వాళ్ళ పొలంలో ఈ తాటి చెట్టుకి ఉన్న కాయల్ని తీసిచ్చారనమాట. ఫ్రెష్‌గా అలాగే ఎలా తినాలి అనేది కూడా నేర్పించారు. సో, వీలైనంత వరకు ట్రై చేసి చాలా సేపు తినడానికి చాలా టైం పట్టిందండి నాకు. బట్ ఆ టేస్ట్ అనేది ఎంత బావుందో వాటరీగా తాటి ముంజలు చాలా బావున్నాయన్నమాట.
ఆ తర్వాత ఇంకా రిటర్న్ మళ్ళీ బయలుదేరిపోయామండి. రిటర్న్ వచ్చేటప్పుడు ఇక్కడ మామిడి పండ్లు చూపిస్తూ ఉన్నాను కదా! ఆయన దగ్గరే మళ్ళీ మామిడి పళ్ళు మేము తీసుకున్నాము. ఎందుకంటే యాక్చువల్‌గా వెళ్ళేటప్పుడు మామిడి పళ్ళు తీసుకొని వెళ్ళాము. అవి చాలా స్వీట్ ఉన్నాయి. అందుకే రిటర్న్ వెళ్ళినప్పుడు కూడా ఇంకా మళ్ళీ మామిడి పళ్ళు అక్కడే తీసుకోవాలి అని తీసుకున్నాము. చాలా మంచి పళ్ళైతే ఆయన ఇచ్చారండి. ఆ తర్వాత మద్రాస్ ఫిల్టర్ కాఫీ అని రిటర్న్ వెళ్ళేటప్పుడు ఒక షాప్ కనిపించింది. ఇక్కడ జస్ట్ ఒకసారి కాఫీ తాగి వెళ్దాం అనుకున్నాం కానీ ఇక్కడ చూసేసరికి చాలా కొత్త కొత్త రకాలు నాకు కనిపించాయండి. ఎవరైనా డైట్ చేసేవాళ్ళు ఇక్కడ డైలీ టిఫిన్ లాగా ఇక్కడ తీసుకోవచ్చు అన్నమాట. అంత బాగున్నాయి. ఇక్కడ మళ్ళీ ప్రోటీన్ లడ్డు, తర్వాత మిల్లెట్ బిస్కెట్స్ ఉన్నాయి. అలాగే వెరైటీగా ఉన్నాయి ఇక్కడ. మళ్ళీ వేరుశనక్కాయలు ఉడకబెడుతూ ఉన్నారు. స్వీట్ కార్న్ కూడా ఉడకబెట్టారు. అవన్నీ కూడా తింటూ ఉన్నారు అక్కడ వచ్చిన వాళ్ళు కూడా. నాకు తెలిసి డైలీ అలాగా వచ్చి తినేవాళ్ళే ఎక్కువ ఉన్నారేమో అని అనిపించింది. బట్ ఇది నేషనల్ హైవే మీద ఉందండి. ఇక్కడ నారింజ పప్పర్మెంట్లు ఇవన్నీ కూడా రకరకాల జెల్లీస్. నేను లాంగ్ బ్యాక్ ఈ జెల్లీస్ చూసాను మాల్లో. బట్ మళ్ళీ ఇక్కడైతే కనిపించాయి. ఆ తర్వాత ఇంకా వెట్ వైప్స్ ఇవన్నీ కూడా ఇక్కడైతే దొరుకుతూ ఉన్నాయి అన్నమాట. ఆ తర్వాత డ్రై ఫ్రూట్స్ ని ఇలా రోస్ట్ చేసి చిన్న చిన్న ప్యాకెట్స్ లో పెట్టారు. అలాగే స్టీమ్ చేసిన వెజిటబుల్స్ కూడా ప్యాకెట్స్ లో పెట్టారు. మేమైతే మ్యాగీ తీసుకున్నాము. తర్వాత వేరుశనక్కాయలు స్టీమ్ చేసినవి తీసుకున్నామండి. చాలా బాగా అనిపించింది నాకు. ఆ తర్వాత రిటర్న్ జర్నీలోనే మళ్ళీ ఒకటే ప్లేస్ అని చెప్పాను కదా, మళ్ళీ ఆ ప్లేస్కి వెళ్ళి లంచ్ అయితే చేసామండి. ట్రిప్ అంతా కూడా చాలా హాయిగా నడిచింది అని చెప్పాలి. యాక్చువల్‌గా ఇక్కడున్న హోటల్‌లో కూడా ఫుడ్ కంటామినేటెడ్ కాకుండా చాలా బా అనిపించింది కాబట్టి ప్రశాంతంగా జర్నీ జరిగింది. ఇక్కడ మేమైతే రిటర్న్ వెళ్ళేటప్పుడు జస్ట్ బిర్యానీ తీసుకున్నాము. అలాగే పుల్కా, పన్నీర్ బటర్ మసాలా తీసుకున్నామండి. ఇంకొంచెం మిగిలింది. అది నేను ప్యాక్ చేయించుకొని తీసుకెళ్ళి ఇంకా నైట్ తినేసామన్నమాట. అలాగే కిల్లీ ఫ్లేవర్ ఉంటుంది కదా, ఆ ఫ్లేవర్డ్ ఐస్ క్రీమ్ తీసుకున్నాను. మా బాబు అయితే చాక్లెట్ ఐస్ క్రీమ్ తీసుకున్నాడు. జిలేబీ మర్చిపోకుండా తీసుకుంటానని చెప్పాను కదా, అది సూపర్ గా ఉన్నింది. ఎంజాయ్ చేశానండి. ఇలా మా ట్రిప్ అయితే హాయిగా నడిచింది. అంతేనండి వాళ్ళ నా వీడియో. మీకు గనక నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ.